తెలీదు, కానీ నాదైతే నిజం చెప్తున్నా, నాదైతే ప్రోగ్రెస్ ఎందుకు పోయింది. సో నేను మొత్తం మళ్ళీ చేస్తున్నా. సో 0023 నేను మొత్తం చేస్తున్నా గైస్. సో అందుకే మనకు కొంచెం లేట్ అయితే అయింది వీడియో. 0023 గైస్, అందుకే ఇది లాస్ట్ క్వెస్ట్. నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మొత్తం ఆడాను. సో ఏమనుకోకుండా ఎంజాయ్ చేయండి వీడియోని. సో లెట్స్ గో. కానీ బాగా ల్యాగ్ అయితే అవుతుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఫుల్ అంటే ఫుల్. 0023 అది కరెక్టే కదా. 0023 అచ్చా 30 సెకండ్స్ అయిపోయి ఉంటుంది నన్నక్కకు. సో లెట్స్ గో. లాస్ట్ పీస్ గైస్ ఇదైతే. నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో ఇంట్రో కూడా అందుకే ఇవ్వలేకపోయా, ఎందుకంటే నేను ఆల్రెడీ గేమ్ మధ్యలో ఉన్నా, మళ్ళీ గ్లిచ్ అవుతుందేమో అని ఇంకా నేను ఇవ్వలేదు. సో లెట్స్ గో. అయిపోయింది లాస్ట్ పీస్. పెట్టేసాయి. నైస్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఆ గ్రేలు ఒక్కటి వెతకాలి నన్నక్కకు దొరకకుండా. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ పుట్ ఆల్ ది పీసెస్ టుగెదర్. డిస్కవర్ వే టు యాక్టివేట్. ఓకేనా నాన్న, పోతున్నా దానికోసమే వెళ్తున్నా. నన్నక్కుందా దగ్గరలో? సౌండ్ వినబడతలేదు. గ్రేలు ఎక్కడైనా దగ్గరలో దొరికితే చాలు, మళ్ళీ దూరం పోవాల్సి వస్తుంది. ఇక్కడ లేదు. పైన ఎక్కువ ఉంటుంది, ఇక్కడ లేదు గైస్. ఏంటి గైస్ ఇలా పెట్టాడు, ఎక్కడా దొరకట్లేదు. లాస్ట్ది రా బాబు. అమ్మ దొరికింది. నైస్. కింద నన్నక్కుందా? ఓకే వచ్చేసాం. అయిపోయింది. ఇప్పుడు యాక్టివ్ అవ్వబోతుంది గాయస్ మన మాస్క్. లెట్స్ గో. అమ్మయ్యా, మొత్తానికి మాస్క్ అయితే యాక్టివ్ అయిపోయింది. మాస్క్ని తీసుకొచ్చా మనం. అమ్మయ్యా, కంప్లీట్ ది మాస్క్. అచీవ్మెంట్ కంప్లీటెడ్. ఇంకా పిల్లల్ని ఒక్కరిని కాపాడాలి. ఇంకా నన్నక్క చూసారా గైస్, ఆ మ్యూజిక్ ఎంత బాగుందో, సూపర్ కూల్ ఉంది. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కాబట్టి ఇంకా బాగుంది. తీసుకొచ్చా మాస్క్ని పెట్టుకో. అబ్బో స్క్రీన్ అంతా సైడ్కి బ్లాక్ అయిపోయింది. అయ్యో పాపం గైస్, చూడండి అక్కడ పిల్లల్ని ఎలా కష్టపెడుతుందో నన్ను ఈ విల్లంది. పాపం గైస్ చూడండి ఎట్లా పని చేయించుకుంటుందో. చిన్న పిల్లలకి సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు గైస్. నన్నక్క నాకు పిచ్చి కోపం లేస్తుంది నీ పైన గైస్. ఇదంతా చేసేటప్పటికి నాకు ఇంకొక లైఫే ఉంది. ఈసారి చనిపోతే ఇంకేంటో నాకు తెలీదు. ఎక్కడ పాపం గైస్, అసలు ఇట్లా పని చేయించుకుంటుందో ఏమో. చూసిరా గైస్, ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏం అర్థం అవ్వట్లేదు. ఇదేంది గైస్? అచ్చా, వీడే మనకి వెపన్స్ అవన్నీ తయారు చేస్తాడు. మనం పైనుంచి ఇట్లా ఇస్తే వీడికి ఇక్కడ అవన్నీ ఐడియాస్ అవన్నీ వేసుకొని తయారు చేసి మనకి ఇస్తాడు. అంటే వీడే వీళ్ళందరిలో తెలివైనోడు. నన్నక్క అమ్మో అట్లొచ్చిందేం గైస్. అచ్చా, నేను పిల్లల్లో ఉన్నా కదా అందుకే చూడలే. అదేందబ్బా చూస్తలేదు అనుకున్నా. అచ్చా, ఈ పాపకి ఏమైంది గైస్? ఇక్కడ కూర్చొని నడుస్తుంది. ఏమైంది పాప? ఏమో అయింది గైస్, నడవనికి వస్తలే అనుకుంటా. తొయ్యాలి, అయ్యా దొబ్బాలనుకుంటా. ఊరికుడికి తొయ్యాల్సి వస్తుంది. అయ్యో పాపం గైస్, మమ్మ అని ఏడుస్తుంది. ఏమేమి తీసుకోతే ఏమైనా అవుతుందా? ఇదేం లేదు. ఏమవుతుంది? ఊరే కోడ్ రా. నైస్. 6763 6763 అంట గైస్ కోడ్. సో లెట్స్ గో, పెట్టేద్దాం. ఇది 6 7 6
ఒరే బ్యాగ్ 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 ఓర్ని మొత్తం తీస్తాడా రైడు 6 7 ఏం 6 6 3 అమ్మో ఆగండి గైస్ నైస్ గైస్ ఇక్కడ లోపల మనం ఫుల్ ఎక్స్ప్లోర్ చేయలేదు, చేయాలి. ఇక్కడంతా ఏంటివి ప్లాంక్స్ ఉన్నాయి. అచ్చా క్రోబార్ కావాలి గైస్, మనకి క్రోబార్ కావాలి. ఆగండి గైస్, క్రోబార్ వెతుకుదాం. ఫస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి వెళ్దాం. వ్యాన్ లేదుగా, వ్యాన్ లేదులే. అది కూడా అన్లాక్ చేసుకోవాలి, మనకు చాలా ఇంపార్టెంట్ గైస్. అక్కడ వాడు ఉంటాడు కదా, ఒక మిస్టీరియస్ మ్యాన్. వాడు మనకు చెప్తాడు ఏదో, ఈ మాస్క్ రెడీ అయ్యాక నగ్గరికి రా పిల్లోడా, నువ్వు సక్సెస్ఫుల్ ఏదో చేసావు అని ఏదో అంటాడు. ఇప్పుడన్నా వెళ్ళొచ్చా మనం లోపలికి? మేక్ షూర్ ది వ్యాన్ ఇన్సైడ్ ది స్కూల్. అచ్చా వ్యాన్ వచ్చినప్పుడు వీడిని తీసుకెళ్ళమంటుండు. ఓకే పదండి వెళ్దాం. ఓకే పైకి వెళ్దాం గైస్, లెట్స్ గో. ఈ వీడియో ఎంత లాంగ్ అయినా పర్వాలేదు, కంప్లీట్ చేసి పడేద్దాం ఇవాళ గేమ్ని. నేను అన్నకు పడిపోయింది అనుకున్నా. క్రోబార్ ఎడబడేసిన నేను. అచ్చా అక్కడే పడేసాను అనుకుంటా, యూజ్ చేశాక అక్కడే బయట పడేసా. సో లెట్స్ గో, అక్కడికి వెళ్తున్నాం క్రోబార్తో. అచ్చా మనకు వ్యాన్ గాయస్, వ్యాన్ వస్తే వాడి దగ్గరికి వెళ్ళొచ్చు మనం, మిస్టీరియస్ మ్యాన్ దగ్గరికి. ఫస్ట్ అయితే ఆ క్రోబార్తో అవి తీద్దాం. ఇంకా వ్యాన్ కార్డు కూడా వెతికి పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది, యూజ్ అవ్వచ్చు. నన్నకి ఏడొస్తుందేమో. నేను ఉంది గైస్. బాబా సౌండ్ మాత్రం దారుణంగా వస్తుంది గైస్. చూసావదా, మాస్క్ పెట్టుకున్నా చూస్తుందా ఇది? అచ్చా లోపల ఉంటే పిల్లల్లో కలిసిపోతాం. నైస్. అయితే మనం ఫస్ట్ కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి అవి తీద్దాము. వ్యాన్ వచ్చింది. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్దాం. అరే నేను క్రోబార్ ఎందుకు పట్టుకున్నారా? ఇప్పుడు నన్ను వచ్చినా వస్తుంది. ఇప్పుడన్నా వెళ్ళొచ్చారా? రమ్మన్నా ఒక వ్యాన్ ఉన్నప్పుడు. అరే వ్యాన్ ఉన్నప్పుడు రమ్మన్నాడు గైస్. ఈడే ఇన్సైడ్ ది స్కూలే కదరా. ద డ్రైవింగ్ నన్ ఈజ్ నాట్ గోయింగ్ టు డ్రైవ్ అగైన్. అదెట్లా? అట్లెట్లా వేయాలి గైస్, నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎవరైతే డ్రైవ్ చేస్తుందో ఆమెను డ్రైవ్ చేయనియద్దంట. అచ్చా అగండి, అక్కడ ఏమైనా క్లూ ఉందా? మొర్రింది ఏంది, ఇక్కడ ఏం కావాలి? ఉరే దీన్ని కట్ చేయాలి. అచ్చా అర్థం. అమ్మో కుద్దేస్తుందేమో, సైడ్ నుంచి వెళ్ళిందిలే. వచ్చిందమ్మా, ఇదొకటి. కరెక్ట్ టైంకి వస్తావే. నుదా జల్దీ దానన్నాక చెక్మా కొట్టాలి, ఏమేమి పోవాలి. ఓకే మనకిప్పుడు సిజర్స్ కావాలి. సిజర్స్తో ఆ వైర్ని కట్ చేస్తే నన్ను లోపలే కూర్చుంటుంది. అప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆగండి దానన్నాక. ఓకే ఫటాఫట్ వెళ్దాం. ఫటాఫట్ క్రోబార్ లాండ్రీ దగ్గర, అన్నికి వస్తలే, నోరు తిరగట్లే గైస్. లాండ్రీ దగ్గర పడేద్దాం. ఇక్కడ పడేసి క్రోబార్ మనం పైకి వెళ్ళి సిజర్స్ తెచ్చుకుందాం. ఒక్క నిమిషం గైస్, కొంచెం గ్లిచ్చి ఉంది గేమ్. ఓకే నైస్. సిజర్స్ ఎక్కడ పడేసా నేను? పైన పడేసా అనుకుంటా, ఎందుకంటే అక్కడే కట్ చేశాను నేను. సైనటిక్ రిచువల్లో ఈగిల్ వింగ్స్ కోసం అక్కడ కట్ చేశాను.
ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది మరి, అంతేగా. ఎక్కడ పడేసా? హెడ్ సైడ్ పడేసారా నేను? కిందకి తీసుకెళ్ళాను సిజర్స్ని కూడా. కింద నాకు కనపడలేదే. అయ్యో, ఎక్కడ పెట్టానేమో గైస్. కింద పడేసినట్టున్నా. కింద లేదురా. దొరికింది సీజర్స్. దాంట్లో కలిసిపోయింది. నన్నక పైకి వెళ్ళిందా అసలు? వెళ్ళినట్టుంది. ఓకే, డోర్ బెల్ కట్ చేసి పడేసి క్రోబార్ తీసుకో. అవేంటో చూద్దాం పదండి గైస్. ఇవి 2 ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఫ్యూయల్ క్యాన్స్ అంట. అచ్చా, దేనికి యూజ్ అవుతాయో ఏమో. వీడు ఏం చేస్తాడు అసలు? అచ్చా, వీడు ప్లాన్స్ వాడికి వేసుకొని మనకు పైన ఉన్న ఐటమ్స్తో వెపన్స్ తయారు చేసి ఇస్తాడు. మేబీ హీ క్యాన్ హెల్ప్ టు రెస్క్యూ ది చిల్డ్రన్. అచ్చా, అయ్యా డోర్ లాక్ అయిపోయింది. ఓర్ని అమ్ము, నన్నక్క వీడికింత వచ్చింది రాదే. దొంగమ్మకాయలు. వ్యాన్ వచ్చిందా? వ్యాన్ని పిలవాలైతే. పదండి గైస్, వ్యాన్ని పిలుద్దాం. ఎటు పోయింది? ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాం. లాండ్రీ కార్ వస్తూ ఉంటుంది, మనం వాని దగ్గరికి వెళ్దాం. అమ్మ వచ్చింది. గుద్దకే ప్లీజే. అమ్మయ్యా నన్నైతే డిషమ్ చేయలే. ఇప్పుడు వెళ్దాం. లాండ్రీ కార్ ఇంకా పోదురా నాన్న. అదే ఆ డ్రైవింగ్ నన్ను ఇంకా పోదు. ఇప్పుడు నన్ను రావచ్చా? ఒరే, డ్రైవింగ్ నన్ను పోదురా ఇంకా. ఒరే పోదురా అన్నా కదరా. ఏంది గైస్, ఇది టైం వేస్ట్ చేస్తుండు మొత్తం. అది పోదు కదా ఇంకా. అని అన్నీ పెడుతుంది. ఆగండి గైస్ అయితే ఒక్క నిమిషం. ఇంకా ఆమె పోదు, ఎందుకంటే ఆ బెల్ పనిచేయదు కాబట్టి. చాలాసేపు అయ్యాక ఆమె అక్కడ కూర్చుంది గైస్. ఇప్పుడు రానిస్తాడులే అనుకుంటున్నా. యువర్ రెడీ కమింగ్. ఇప్పుడు రెడీ అయ్యారా? నేను డోర్ క్లోజ్ చేయడానికి వస్తుంది. చెప్పురా నాన్న. ఓకే గైస్, వీడు బ్లూ ప్రింట్స్ ఇచ్చి ఈ ఒక చైల్డ్ ఉన్నాడు కదా, వాడు తెలివైనడు, వాడికి ఇవ్వమన్నాడు. ఓకే, బ్లూ ప్రింట్స్ తీసుకుంటున్నా. థ్యాంక్స్ రా నాన్న. నాకేదో పవర్ కూడా వచ్చింది. ఏంటది? ఒర్రీ, టెలిపోర్టేషనా? వావ్, నైస్. ఇది చాలా యూస్ఫుల్ గైస్ మనకి. ఈ నన్నకి ఇంకా అమ్మో, ఇది ఈయనుంది. ఇదొకటి. ఎటు పోతే అటు వస్తుంది గైస్ ఈమె మాత్రం. క్రాఫ్టర్ బాయ్, ఇదిగో తీసుకోరా నాన్న. ఏది? ఇగో వీడికి ఇవ్వాలా? యూ హ్యావ్ గివెన్ ది ప్లాన్స్ టు ది చైల్డ్. ఓకే గైస్, ఇప్పుడు ఇగోండి గైస్. ఆ కుంట ఏడుంది? ఏడ కూర్చుంది? పడుకుంది అనుకుంటా. ఏ రూమ్లోనే పడుకుంది ఆమె పాపం లేగలేకపోతుంది.
ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటా. ఏడుందామె? మళ్ళీ ఏడకపోయినా అమ్మ తల్లి? ఈడుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పో, పద పద. తొయ్యాల్సి వస్తుంది గైస్. ఆడదాకా తొయ్యాలి. మళ్ళీ ఈడకపోతావేమమ్మా తల్లి? తిరిగి పోతుంది. పద పద, తొందరగా పద అమ్మా, తొందరగా పో అమ్మ తల్లి. జల్దీ మనం పోవాలి. ఇంకా ఈమె లాస్టా? ఈమె లాస్ట్. ఈమెను పంపించేస్తే అయిపోతుంది. పిల్లలందరితో వెళ్ళమ్మా నువ్వు కూడా. అన్నక్క వీళ్ళని ఏమన్నదా గైస్? ఆమె పైనే ఉంది. క్రాఫ్టర్ బాయ్ తీసుకుపోతున్నావు ఆమెని. ఆమెడ? ఓ షిట్, నాకేమైంది గైస్? ఒక బాబు. అయ్యో, గేమ్ ఓవర్ అని అయితే నాకైతే వచ్చింది. మనకెందుకో భయం వేస్తుంది. ఒక బాబుని ఆమె చంపేసింది కాబట్టి మన గేమ్ ఓవర్ అని వచ్చింది. అంటే ఆ బాబు మనం చంపేసింది, అందుకే మన కెమెరాలు చూపించింది. అయితే మనం నన్నక్కని అసలు మాస్క్ ఉందా? కింద మాస్క్ ఉంటుందా? ఉంటుందిలే గైస్. నేను అనుకోవడం ఫస్ట్ పిల్లలందరినీ ఆ క్రాఫ్టర్ బాయ్ తీసుకెళ్ళేటప్పుడు నన్నక్కను పైననే ఉంచాలి. దాని తర్వాత లాస్ట్లో మనం ఆ పాపను తీసుకెళ్దాం. ఓకే, అర్థమైందిరా ప్లాను. ఏది? తీసుకోరా మాస్క్. అచ్చా, గ్రేల్ మళ్ళీ వెతకాలా? ఓకే గైస్, నేను అంతా వెతికి మేము కళ్ళ ముందుకైతే వస్తాం. మొత్తానికి సెకండ్ టైం మొత్తం చేసేటప్పటికి నన్ను ఇప్పుడు పైన తిప్పించి పాపం ఈ పాపనైతే తెచ్చాను. ఈమెనైతే అక్కడ తీసుకోవాలి గైస్ మనమైతే. ఈమె కొంచెం ఎంత దారుణం కొట్టింది నన్ను చూడండి గైస్. రక్తం ఎట్లా మెడ ఇరిగిపోయింది పాపం. ఇప్పుడు అక్కడ వ్యాన్ అడ్డం పెడితే నేనైతే పోగలుగుతా. ఓ అమ్మ పాప పక్క తిరుగు. అమ్మో తల్లి, అలా పడలేదమ్మా. ఇంకా ఇప్పుడు వ్యాన్ ఎట్లా? తీయండి రా, నాకు పవర్ ఉంది కానీ ఆమెకు లేదు. వాడు వచ్చాడా? ఆగో అంకుల్ వచ్చిండు. పో అమ్మ తల్లి, పా త్వరగా దా నువ్వు వచ్చేదా. పెట్టి అంకుల్. అచ్చా, వాటర్ బెలూన్ దగ్గర వీళ్ళందరూ కూర్చుర్రు పిల్లలు. ఇక్కడ మనం ఏం చేయాలి? అచ్చా, ఫ్యూయల్ ట్యాంక్స్ కావాలంట గాయస్. మనం కింద చూసాం కదా, 2 అవే అనుకుంటా. సో ఓకే, లెట్స్ గో. పవర్ రే. పాపం గైస్, ఆమె మమ్మ అంటుంది. రే, నాకు పైకి కొత్తని కుసలేను. ఒక్క నిమిషం గైస్. ఏడకొచ్చినారా? నేను క్లాస్ రూమ్స్కి వచ్చి ఓర్ని ఈడికెందుకు వచ్చారా? ఎక్కడికెక్కడికో టెలిపోర్ట్ అయిపోయినా. అచ్చా, ఆ విండో నుంచి వెళ్ళిపోయినా నేను. ఆగండి గైస్. ఏది? ఫ్యూయల్ క్యాన్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి. అరే క్రోబర్తో నేను తీయలేదా? అమ్మ భయం వేసింది గైస్. తీసాను అంటే ప్లాంక్స్ తీయలే, అవి తీసా. ఓకే, లెట్స్ గో. పెట్టేసి వద్దాం తొందరగా. అన్నక్క రాకముందుకు వెళ్ళాలి. ఓకే గైస్, పవర్ ఏడరా? వస్తలేదు గైస్, వాడికి వస్తలే. వచ్చింది. పైకి పెట్టు. వద్దురా. వీడు తీసుండా? మంచోడు. ఓకే, థ్యాంక్స్ రా. వీడు తీస్తే మనకి ఇంకెందుకు పవర్ వేస్ట్ చేసుకోవడం. గాయస్, లాస్ట్లో మనం నేను అనుకోవడం దీనికి అంటించాలనుకుంటామంట. ఫటాఫట్ ఇంకోటి దేవాలి. ఇంకోటి తొందరగా ఫటాఫట్ దేవాలి. అచ్చా, వెళ్ళేటప్పుడు తీయడు, వచ్చేటప్పుడు తీసాడు. పాపం గైస్, ఈ పాప అయితే ఎంత దారుణంగా కొట్టిందేమో నన్ను. కొంచెం పైకి. ఓకే నైస్. ఆఫ్ చేయి. త్వరగా వెళ్ళాలి. ఆ క్యాన్ పెట్టేసి అబ్బా, ఇప్పుడు పైనుంచి ఫైర్ అది ఆరకుండా తీసుకురావాలంటే పెద్ద సాహసమేరా నాయన. పైనుంచి ఫైర్ ఆరకుండా తీసుకురావాలంట, అంతే కదా మరి. వెలిగించాలంటే చాలా కష్టం.
సెవరల్ అన్నాడు, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్కడన్నా క్రోబార్తో తీసేవి ఉన్నాయా? లేవులే గైస్, మనం టైం ఇక్కడ ఈ 2 ఉన్నాయి. అంటే ఇవి చాలా పెద్దవి కాబట్టి సెవరల్ అన్నాడేమో, నాకు ఐడియా లేదు. సో ఈసారి నన్నక్క ఈమొకటి ఎప్పుడు వండుకుంటూనే ఉంటుంది. గురకబెట్టు, పెట్టిక నువ్వు పెట్టు. తీరా నాన్న తీరా తీరా బాబు, నా క్లాస్లో పవర్ కావాలి. తీరరే, వీడేటుండేమో తీసలేడు. సరేలే, తీసిరు. థ్యాంక్స్ రా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అగ్గిపుల్ల తేవాలి. మన ఎనర్జీ కూడా అయిపోతుంది, పవర్ అయిపోతుంది. అగ్గిపుల్ల అనుకుంటా, అంతేనా? ఇప్పుడు దీన్ని వెలిగించడానికే అగ్గిపుల్ల ఒక్కటి తెస్తే ఇంకా నన్నక్క కాపాడతా పాప, కాపాడతా. మా అమ్మ కాదు, ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్దాం. పద వెళ్తూ ఉండు, వస్తున్నా. పాపం గైస్, అసలు నిజం చెప్తున్నా కదా, ఇంత క్రూయల్గా చేస్తుందో ఈ విలన్. ఇట్లున్నా అనుకోలే అక్క. అదేంటి పవర్ వాడికి వస్తలే? ఆగండి గైస్, వచ్చింది. తీయక్కర్లే బాబు. ఇప్పుడు తెచ్చుకుందాం పదండి. నన్నక్క నేను పైన ఇరికిచ్చిన. స్వాడ్ కొనుక్కోవడం ఎంత మంచిదైందో. ఏదది? ఆ రూమ్ ఏడ గైస్? నన్నక్క చేతబడి చేస్తుంది. ఇటే రూమే మర్చిపోయినా. ఇదిగో ఫైర్ వేసి, అరే దాన్ని తీసుకో. త్వరగా వెళ్ళాలి గైస్, ఫటాఫట్. అది అయిపోయే లోపల. అరే ఏంటి ఇంత జల్దీ ఇంత అయిపోతుందా? ట్రై చేయొచ్చు కానీ కష్టమే. ఈ విలన్ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. పద తొందరగా నొక్కురా రే. నొక్కు. అరే నొక్కు. పద. ఆరిపోతుందిరా. ఆరిపోతుంది. వెలిగించు. అమ్మయ్యా, వెలిగించేసా. ఇప్పుడు మా పాపని తీసుకెళ్దాం. వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. పద పాప, పద. ఏది వాటర్ బెలూన్ రెడీ అయిపోయింది. సడన్గా యూఎఫ్ఓ అంటున్నాను నేను, మర్చిపోయి. లోపలికి పదండి, అందరూ పదండి. పాపని ఎస్కేప్ చేయాలి గైస్ ఈసారి. ఎట్లా అన్నా ఎట్టి పరిస్థితిలో ఈ పాప నేను ఎస్కేప్ చేస్తాను ఇవి నుంచి. ఇప్పుడు మంచిగా ఇంటి దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకో మమ్మీతో. మమ్మీని కలిసి నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు గైస్ ఈ పిల్లలు. ఎంత కాలం నుంచి ఇక్కడ కష్టపడుతుర్రు. రండిరా, అందరు రండి. మీరు రండిరా. పోండి అని సైకిల్ చేస్తారు. రండి మీరు కూడా. ఆయన మిస్టీరియస్ మ్యాన్ మాత్రం మస్తు హెల్ప్ చేసిండు మనకైతే. చాలా అంటే మాస్క్ ఇవ్వకపోతే మన వల్ల అవుతుండే కాదు. రండి మీరు వచ్చేయండి. అమ్మయ్యా, మొత్తానికి కాపాడుతున్నాం గైస్. అయిపోయింది. ఎస్కేప్ ఫ్రమ్ ది స్కూల్, రెస్క్యూ ఆల్ ది చిల్డ్రన్. నేను చెప్పా కదా మీ అందరికి కాపాడుతానని. కాపాడినా. అన్నక్క పళ్ళు ఉబ్బి పాన్పర తినడం ఎక్కువ అయిపోయింది, అందుకే పళ్ళని పాసిపోయినాయి. ఏందక్క నువ్వు కూడా? నా రూమ్లోకి ఎందుకు వస్తుంది? నా రూమ్లోకి ఎందుకు వచ్చినావే? డోర్ వేసుకుంది. కత్తి బేబీయా? అచ్చా గాయస్, తనకి ఎలీసా గుర్తొస్తుంది. చూసిరా తన ముఖం పైన స్మైల్ ఎంత బాగుందో. నా పేరు పోయింది. మా పాప మాత్రం డోర్ పైన కూడా పేరు పోయింది. ఇది గాయస్, మనం మొత్తానికి సక్సెస్ఫుల్లీ ఇక్కడ కూడా పోయింది. సక్సెస్ఫుల్లీ పిల్లలందరినీ కాపాడేసాం. ఇంకా నన్నక్క చాప్టర్ 2లో నీ పని ఉంటుంది. ఇంకా మనం నా ఛానల్లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారర్ గేమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా మిస్ చేస్తుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మనం జెఫ్ ది కిల్లర్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇంకొచ్చే వీడియో కలుద్దాం గైస్. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.